ఫ్రెండ్స్, నా పేరు మహమ్మద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే అనంతపురంలోని బ్రిటిష్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే అండర్ పాస్ సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో కింద వచ్చేసి బాక్సెస్ అయితే వేసేసారు అండర్ పాస్ కిందసి. అలాగే రైల్వే ట్రాక్ పాత ఉంటే కట్ చేసేసి మళ్ళీ కొత్తగా వేశారనమాట. దాని కింద గడ్డర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు ఏమేమి పనులు జరుగుతున్నాయో మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10,000 మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు మన ఛానల్కి. చాలా ధన్యవాదాలు అండి, పేరు పేరున ధన్యవాదాలు. ఇంత మంచి సపోర్ట్ చేసినందుకు మీకు రుణపడి ఉంటాను. అలాగే మన గూగుల్ పేమెంట్ కూడా వచ్చేసింది యూట్యూబ్ నుంచి. అప్రాక్సిమేట్లీ మీకు తెలిసింది కదా, సో వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్గా పడండి. స్పష్టంగా చూడవచ్చు. సో కొత్త ట్రాక్ అయితే వేయడం జరిగింది. సో అండర్ పాస్ కింద బాక్సెస్ చేసిన తర్వాత మళ్ళీ గడ్డర్స్ పెట్టారు. గడ్డర్స్ మీద రైల్వే ట్రాక్ని అయితే బిగించడం జరిగింది. సో 1 వీక్ కిందట దీన్ని అయితే ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్పష్టంగా. అండ్ రెండు పక్కల కూడా ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే ఒక కొత్త రూపు సంతరించుకుంది ఇక్కడ. ఇది కనుక పూర్తి అయితే చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే కోర్టులోంచి వస్తారో ఫస్ట్ రోడ్ సెకండ్ రోడ్ వెళ్ళే వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ వచ్చినప్పుడు ట్రైన్స్ వస్తున్నా లేదా అని జాగ్రత్తగా వచ్చేయండి. ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేయండి రైల్వే గేట్ దాటుకునేదానికి. సో ఇక్కడంతా కూడా చాలా వేగంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే పగులు రాత్రి కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా కష్టమైతే చేస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా కూడా లక్ష్మీనగర్ వెళ్ళే రూట్లో చూడండి ఎలా ఉందో. సో రోడ్ అయితే ఇక్కడ క్లోజ్ చేశారు. కింద అండర్ పాస్ సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు కదా. సో కింద అయితే సిమెంట్ రోడ్ వేశారనమాట. అండర్ పాస్లో ఇలా వస్తుందన్నమాట లోపలికి. సో ఇంకా పని చేస్తూ ఉన్నారు. లోపల బాక్స్ వేశారనమాట. ఇంకా మరి కొద్ది రోజులు ఇదైతే పూర్తి అవుతుంది. చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మిషన్లు పెట్టారు, టిప్పర్లు కానీ హిటాచీలు కానీ. మొన్నైతే ఇక్కడ వర్షం వచ్చి ఫుల్ నీళ్ళన్నీ నిలబడిపోయాయి. మళ్ళీ హిటాచీలు మోటార్ల ద్వారా నీళ్ళు అయితే తోడేశారు. సో ఇదేంటి ఇక్కడ అప్డేటు. బ్రిటిష్ ఫ్లైఓవర్ కింద చూడండి అండర్ పాస్ సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది కదా. సో చూసినట్టయితే చాలా దూరం ఉందండి. చాలా మనకు సెకండ్ రోడ్లోంచి ఈ అండర్ పాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడంతా చూసినట్లయితే మీకు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. సో ఎంత చూసారా, చాలా హైట్ అయితే గోడ మాదిరి కట్టారనమాట. సో ఇక్కడ వెహికల్స్ పోతాయి. చాలా విశాలంగా ఉంది. సో ఆటోలు కానీ బైక్స్ కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడంతా కూడా. సో పైన ఫ్లైఓవర్ అయితే ఎంత బాగుందో కింద అండర్ పాస్ కూడా అంతే బాగుంది. ఇక్కడ చూసినట్టయితే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ కొంచెం గోడ భాగం ఇంకా మిగిలి ఉంది. సో అక్కడ హిటాచీలు పనిచేస్తున్నాయి. ఇందాకే వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదా, ఇది అయితే చాలా అదిరిపోయింది అనమాట. సో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు. మన అనంతపురంకి మట్టిలో మాణిక్యం లాగా ఈ అండర్ పాస్ అనేది నిలబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, అక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది కదా. ఈ కాజుతో ఆ మట్టినంతా తీసేస్తున్నారు పక్కకు. సో దానికి అడ్డం వస్తుందని చెప్పేసి. కానీ ఇక్కడ కొన్ని వైర్లు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో అది చూసండి గడ్డ ఎలా తీస్తున్నారు అని. ఆ సిమెంట్ దిమ్మని అయితే తీస్తున్నారు అనమాట. సో పైనంతా కూడా చాలామంది ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే పాటిస్తున్నారు. కింద అండర్ పాస్ చూడండి ఎలా ఉందో. సో టూ రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వెళ్ళేకి ఒకటి వచ్చేకి అండర్ పాస్లో. చాలా అద్భుతంగా ఉందండి అసలుకు. ఇంకా చూడండి అండర్ పాస్ ఎలా ఉందో, చాలా బాగుందండి. వీటికి ఇంకా పెయింటింగ్స్ వస్తాయి. లోపలంతా ఎలా ఉంది చూడండి అసలుకు. చాలా బాగుంది కదా, అద్భుతంగా అయితే ఉంది. అండర్ పాస్, అనంతపురం అండర్ పాస్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికి ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. మీరు చూసినట్లయితే ఇక్కడ పనులు అయితే ఇంకా వేగంగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడంతా కూడా వాల్ వస్తుంది. సో వాల్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ముందర వాల్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో వాళ్ళని అయితే కడతారనమాట. ఇక్కడ చూస్తున్నారా, మొత్తం ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కొద్ది రోజులు మాత్రం మిగిలింది ఇంకా. ఎందుకంటే ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది. సో ఈ కొన్ని వాల్స్ ఉన్నాయి,
అలాగే కింద కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, ఇక్కడ కూడా వాల్స్ కడతారనమాట. సో ఆ కొంచెం పనులు అయిపోతే మనకు ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తవుతుంది. సో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ ఇస్తూ ఉంటాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, బాయ్.